సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. సమయంలో ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందే ముందుగా ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. 5 వచనాల్ని చదువుదాం. క్షమించండి, 7 వరకు చదువుదాం. 7 వరకు చదువుదాం. మొదటి నుంచి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పసగా పండుగను జరిగింపవలెను. యాలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు. నువ్వు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందేను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నువ్వు పొంగని రొట్టెలను తినవలెను. మరొక మాట కూడా చదువుదామండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందడానికి ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుతూ మనము వస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఏదైనా బలహీనతలు కానీ అందుబాటులో కానీ ఇంకా ఏ పాపములైనా మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటే ఇప్పటికైనా ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చి ఒప్పుకొని మనం దాన్ని విడిచిపెట్టి పాలు పంపులు పొందడం కొరకే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందలేదు అంటే మనం ప్రభు యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. అంటే ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకపోతే మనం ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించమా అంటే నిజమే. ఎలాగా అంటే మీకు చెప్తాను. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ప్రతిసారి మనం పరీక్షించుకుంటున్నాం. ప్రభువా, నాలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, నేను ఎలాగున్నాను,
నా పరిస్థితులు ఇలాగున్నాయి, లేక నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు, ఆ బంధకాల నుంచి నన్ను విడిపించు అని సరిచేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతాం. మరలా మనం వచ్చే ప్రభు దినం వరకు సరే ఈ వారం అంతట్లో కూడా, అంటే ఏదో ఆదివారమే మనం సరి చేసుకునేవారం కాదు, కానీ ప్రతిరోజు మనం సరి చేసుకుంటూ ఉంటాం, ప్రతి క్షణం కూడా సరి చేసుకుని ఉంటాం. ఎందుకంటే ఏ రోజు మనకు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఏ క్షణాన్నైనా ఏదైనా జరగరాంది జరిగి మన ప్రాణంగానే పోయింది అంటే మనం దేవుని యొక్క రాజ్యములోనికి చేరలేదా, మనంత దౌర్భాగ్యులు ఇంకెవరూ కూడా ఉండరు. ఇంతకాలము దేవుణ్ణి నమ్మి, ఇంతకాలము దేవుని ప్రజలమని చెప్పుకొని మరణ సమయంలో ఏదో ప్రాణం పోయే క్షణంలో మనం దేవుని కొరకు యథార్థంగా జీవించకుండా, లేక మనం పాపమును విడిచిపెట్టకుండా మరణిస్తే మనం దేవుని యొక్క రాజ్యాన్నే కోల్పోతాం. అవునా? ఒక్క పాపం చేస్తేనా అంటే బైబిల్ చెప్తుంది, ఒక్క పాపమే నిన్ను పరలోకం చేరనివ్వదు అంటున్నాడు ఆయన. సరే చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు యెహెజ్కేలు ఇలా చెప్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 24వ వచనమండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకున్నా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడే, చేసిన పాపమును బట్టి మరణము నొందును. చూసారా ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనం చేసిన పాపమును బట్టి మనం మరణిస్తామే తప్ప మనం చేసిన మంచిని బట్టి మాత్రం దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. అందుకని అంటాడు, అది వరకు తను చేసిన నీతి క్రియలన్నిటిలో దేనిని జ్ఞాపకములోనికి తీసుకొని రాడట. ఎందుకంటే నీతిని విడిచి నువ్వు పాపం చేసినప్పుడు, ప్రభువా నేను 99 మంచి పనులు చేశాను కదా, ఈ ఒక్క తప్పు చేసినందుకే నన్ను నీ రాజ్యంలోనికి చేరనివ్వా అంటే దేవుడు అంటాడట, తప్పక నువ్వు చేసిన 99 నీతి క్రియలను కూడా నేను విడిచిపెట్టి నువ్వు చేసిన ఒక్క పాపమును బట్టే నీకు నేను శిక్ష విధిస్తాను అంటున్నాడు ఆయన. కారణం ఏంటి అంటే, మనం చేసిన పాపమును బట్టి దేవుడు శిక్ష విధించేవాడు. అందుకని మనం ఇంతవరకు నేను నీతిగా బ్రతికాను కదా, ఇన్ని సంవత్సరాల దేవుళ్ళు నడిచాను, ఇన్ని సంవత్సరాల దేవుడి కోసం ఉన్నాను, ఈ ఒక్కరోజు ఒక క్షణం మనం లేకపోతే ఏంటిలే పర్లేదు, ఈ ఒక్క తప్పు చేసినంత మాత్రానికి దేవుడేమి తన పరలోక రాజ్యం తీసుకెళ్లకుండా ఉండడు అని మనం అనుకుని కానీ తప్పు చేసామా? ఆ ఒక్క పాపం చాలు మన పరలోకం తీసుకెళ్లకుండా ఉండడానికి. అందుకని ప్రతిసారి కూడా ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకొని సరిచేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నాం. ఒకవేళ ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతా లేదు అంటే ఎందుకు పొందవో తెలుసా? నువ్వు చేసే పాపాలని విడిచిపెట్టకపోవడం వల్ల నువ్వు పాలు పంపులు పొందవు. అవి నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. పాపం నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతావు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి నీ అంతరాత్మ ఒప్పుకోదు. ఎప్పుడు ఒప్పుకుంటుంది అంటే, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకున్నప్పుడు మాత్రమే ఆ రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతుందేమో కానీ, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్న ప్రతి పాపం విషయంలో ఆ బల్లలో పాలు పంపులు పొందడానికి నీ అంతరాత్మ నిన్ను ఒప్పుకోదు. అందుకని చాలామంది దేవుడి దగ్గరకు వస్తారు, ఆరాధన చేయొచ్చు, దేవుడు కానుకలు వేయచ్చు, కానీ ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా వెళ్ళిపోతే ఆయనతో నీకు ఎటువంటి పాలు పంపులు కూడా ఉండవు. అందుకనే బైబిల్ గ్రంథంలో అన్నాడు ఆయన. సరే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయములో దైవజనుడైన ఈ మత్తయి, అపోస్తలుడిగా పిలువబడిన ఈ మత్తయి ఏం చెప్పాడో మీకు చూపిస్తాను.
28, 29 వచనాలండి. 26వ అధ్యాయము 28, 29. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకును ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నిన్ను సరా, నువ్వు భూమి మీదే దేవునితో పాలు పంపులు పొందకపోతే, ఈ రక్త మాంసములో పాలు పంపులు పొందకపోతే, పరలోక రాజ్యంలో కూడా ఆయనతో కూడా నీకు పాలు పంపులు ఉండవు. అందుకే చెప్తున్నాడు, నేను మీతో కలిసి పస్కాని భూమి మీద ఎలాగైతే నేను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, మరలా నేను నా తండ్రి యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మరలా నా దగ్గరికి వచ్చినప్పుడు మీతో కూడా నేను మరలా ఆ విందుని ఏర్పాటు చేసి మీతో కూడా నేను అప్పుడే ఆ ద్రాక్షారసమును ఆ రొట్టెలో పాలు పంపులు పొందుతాను. అంతవరకు నేను మరలా నేను పొందను అంటున్నాడు ఆయన. మరి ఇక్కడ నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఎలా పాలు పంపులు పొందుతావు? ఇక్కడ లేని పాలు పంపులు అక్కడ ఎలా నీకు వస్తాయి? కాబట్టి తప్పక ప్రభు యొక్క రక్తమాంసంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందవలసిందే. ఒకవేళ ఎవరైనా పొందలేదు అంటే అంత్య దినమున వారు లేపబడరు. యేసు యొక్క జీవం వారిలోకి రావాలి అంటే, ఆ జీవం వారిలో ఉండాలి అంటే ఒక్క రక్షణలోనికి వస్తే మాత్రమే సరిపోదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆయన రక్తమాంసములో పాలు పంపులు పొందాలి. అంటే తనను తాను పరీక్షించుకొని తన జీవితాన్ని దిద్దుకొని జీవిస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితులు లేకపోతే, ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా ఉంటే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేం. అందుకనే తప్పక రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి. నేను చాలామందిని బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతూ వచ్చాను, నువ్వు దేవుడిని ఆరాధన చేస్తానని అంటున్నావు, రక్షణ పొందేని అంటున్నావు, నువ్వు దేవుడి బిడ్డనని చెప్తున్నావు కదా, అయితే నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నావా అంటే వాళ్ళు అన్నారు, అయ్యా నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు కదా, బాప్తీసం తీసుకుంటే నేను పాలు పంపులు పొందుతాను. తప్పు. నువ్వు బాప్తీసం తీసుకుంటేనే నువ్వు దేవుని బిడ్డను అవుతాను, బాప్తీసం తీసుకోకపోతే దేవుని బిడ్డను కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. మరి నువ్వు బాప్తీసం తీసుకోకముందే రక్షణ పొందావు కదా, నీ జీవితాన్ని మార్చుకున్నావు, దేవుణ్ణి ఆరాధన చేసావు, మరి ఇవన్నీ కూడా అబద్ధమేనా? లేదు, నేను మారు మనసు పొందాను, అది నిజమే. మరి అది నిజమైనప్పుడు నువ్వు మార్పు చెందిన వాళ్ళు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి కదా. బైబిల్లో ఎక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే బల్లో పాలు పంపులు పొందాలని ఏమీ లేదు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ, తన పాప జీవితాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి. అప్పుడే వారు ఆయన వారు అవుతున్నారు. ఆ పాలు పంపులు లేకపోతే నువ్వు ఆయన వారు చెందలేవు. సరే, కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా, మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు చేయబడుతున్నామంటే ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందినప్పుడే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనతో కూడా ఉండగలం కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 57 వచ్చినవండి. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. సరే, నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకపోతే ఆయనతో, ఆయన జీవము నీలోనికి రాదు, ఆయన నీతో కలిసి ఉండలేడు. సరే, ఇంకొక మాట కూడా చదువుదాం. 56 వచ్చినవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందలేదు అంటే ఆయన నీలో లేడు, నువ్వు ఆయనలో లేవు. మీకు ఒక మాట చెప్తాను, అంటే బైబిల్ ప్రకారంగా. ఎందుకు అంటే దాంపత్య జీవితము, వివాహము అంటే పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి మొట్టమొదటిగా వీళ్ళిద్దరికీ శోభనం చేయిస్తారు. ఏ శోభనం ఉండాలంటారా? వాళ్ళు తెలియదు వాళ్ళకి. మళ్ళీ దాన్ని ఎంతో ఘనంగా చేస్తారు. మళ్ళీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వివాహమైన తర్వాత భార్యాభర్తలు అనే సంబంధము వాళ్ళు ఇరువురు ఒకటవ్వాల. అప్పుడే
అది కుటుంబముగా ఎంచబడుతుంది. వాళ్ళు ఇరువురు ఒకటి కాకపోతే అది కుటుంబము కాదు, విడివిడిగానే జీవిస్తారు. అందుకని అంటారు భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళు ఒకటే అవుతారట. కారణం, ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళు వేరువేరు కాదు, ఇద్దరూ ఒకటే. భార్య మీదకి ఎవరైనా గొడవకు వచ్చినా, భర్త మీదకి ఎవరైనా గొడవ వచ్చినా, లేకపోతే వీరిరువురి మధ్య ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళిద్దరూ ఒకటవుతారు. అలాగే ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా నువ్వు ఉంటే నీతో ఆయన ఎలాగున్నాడు, నువ్వు ఆయనతో ఉన్నట్టు గుర్తేంటి? ఎలా కలిసి ఉన్నావు? నీ జీవితాన్నే సరి చేసుకోలేనప్పుడు, నీ జీవితంలో ఉన్న పాపను విడిచిపెట్టలేనప్పుడు ఆయన నీతో ఎలాగుండగలడు? ఒకవేళ నిజంగా నీ పాపాన్ని విడిచిపెట్టుంటే నువ్వెందుకు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతలేదు? ఖచ్చితంగా పొందాలా, ఖచ్చితంగా పొందాలా. ఎందుకంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం అంటే ఇదేం చిన్న విషయం ఏమీ కాదు. అందుకని అంటారు ఇప్పుడు దాకా ఎలా జీవించినా పర్లేదు, కానీ వివాహమైన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా వలే మీరును ఉండాలని నేను కోరుతున్నాను, కానీ అందరూ నాలాగే ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ వివాహము చేసుకోవాలనుకుంటే వివాహము చేసుకోవచ్చు, అదేమీ తప్పు కాదు. వివాహము చేసుకున్న తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి, శరీర సంబంధమైన కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యలు రాకుండా ఉండాలి అనుకుంటే మీరు వివాహం చేసుకోపోవచ్చు. ఒకవేళ సమస్యలు వస్తున్నా సరే మేము నిలదొక్కుంటాం, మేము ఉంటాము అనుకుంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి తప్పగా ఏముంటాయట? సమస్యలు, కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉంటాయి. ఎవరి వల్ల? భార్య వల్ల రావచ్చు, భర్త వల్ల రావచ్చు, లేకపోతే ఇంకా ఎవరి ద్వారైనా మీ కుటుంబం మీదకి ఏదైనా సమస్య రావచ్చు. ఏది వచ్చినా సమస్యని మాత్రం మీరు వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు, విడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవులకి వాక్య ప్రకారముగా డైవర్స్ అనేవి లేవు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మరి మోషే ఇచ్చాడు కదా, పరిత్యాగ పత్రికను రాసి ఇచ్చాడు కదా అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టే మోషే ఇచ్చాడే తప్ప ఆయనేమి దేవుని యొక్క అనుమతిని బట్టి ఏమీ ఇవ్వలేదు. ఆయన ఆమెను వదిలేస్తాను, ఆమె నాకు అక్కర్లేదు అని మీరు ఖచ్చితంగా ఖండించి మీరు అలా చెప్పడం వల్ల ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఇంకా మీకు ఇష్టం లేనప్పుడు ఆయన ఏం చేయగలడు? కాబట్టి మీ ఇద్దరికి ఆ పరిత్యాగ పత్రికను ఇచ్చాడే తప్ప అది దైవ నిర్ణయం అనేది మాత్రం కాదు అని చెప్పాడు యేసు ప్రభు. బైబిల్ ప్రకారంగా ఈ డైవర్స్ అనేవి క్రైస్తవులకి లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చచ్చేదాకా వీరు కలిసి ఉండవలసినదే, విడిపోవడానికి వీళ్ళకి అధికారం లేదు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఇది వేరే పరిస్థితులు కాదు. నిజంగా వివాహం అనే బంధము చేసుకున్న తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎలాగైతే కుటుంబముగా భార్యాభర్తలు కలిసి ఉంటున్నారో అలాగే యేసు ప్రభువారి యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే మనము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అన్నిటినీ భరించి మనం యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళవలసిన వారు, మనం ముందు కొనసాగవలసిన వారు. అందుకనే ఈ పస్కా బలి అనేది ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ పులియని రొట్టెల పండుగ అనేది ఏమి గుర్తు చేస్తుందంటే శ్రమను, బాధను గుర్తు చేస్తుందట. అందుకని అన్నాడు, ఈ ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో మనం చదివిన ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే, మీరు పస్కా పండుగను ఖచ్చితంగా జరిగించాలి, లేక ఆచరించాలి. ఎలాగ జరిగించాలి అంటే 7 రోజులు ఈ పస్కా పండుగను ఆచరించే పద్ధతి చెప్తున్నాడు. 6 రోజులు మీరు పొంగని రొట్టెలనే తినాలి. పులిసినది కానీ పొంగినది కానీ మీ ఇంటిలో ఏది ఉండకూడదు. 6 రోజులు కూడా అలాగే మీరు చేసి 7వ రోజు సాయంకాలమున ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ మీరు తీసుకొని దాన్ని వధించి మీతో మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా
ఆ పసగా పండుగను ఆ రోజు రాత్రే మీరు దాన్ని తినేయాలి. ఉదయం వరకు దాన్ని ఉంచకూడదు. ఒకవేళ ఉదయం వరకు ఏదైనా మిగిలి ఉంటే దాన్ని గొయ్యి తీసి దానికి కప్పిపెట్టేయాలి, అంతే తప్ప మరలా ఉదయం దాన్ని తినకూడదు. ఇది పసకా పండుగ. ఎలాగ తినాలి అంటే చేదైన అంటే బాధకు స్మరణకు తెచ్చు ఆహారమును తినాలట. తినే విధానం ఎలాంటిదంటే బాధ గుర్తుకొచ్చే ఆహారం తినాలంట. బాధ గుర్తుకొచ్చే ఆహారం అంటే ఎలాగుంటుంది చూడండి. అంటే మనం ఆహారం ఎలా తీసుకుంటామంటే, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి మనం ఏం తినమంటే ఏదో ఆకుకూరలు పప్పు కూరలు ఇలాంటివి తినాం. రోజు ఏదోటి మాంసమో ఏదోటి వండుకొని తింటూ ఉంటాం. ఎందుకంటే సంతోషం ఉందనుకోండి, సంతోషకరమైన సమయంలో సంతోషకరమైన ఆహారాన్నే తింటాం. దుఃఖకరం ఉందనుకోండి, ఎవరైనా చనిపోయారనుకోండి, ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మనం నీసు తినం. ఎందుకు తినం? అమ్మాయిలకు సీకు చింత కూడా లేదా, చచ్చిపోయినప్పుడు కూడా ఎలా తింటున్నారు చూడండి అని చూసిన వాళ్ళు అంటారు. కాబట్టి చనిపోయినప్పుడు మాత్రం దుఃఖకరమైన ఆహారం తింటాం. ఏది ఉంటే అది తింటాం అంతే. వాళ్ళు ఏం పెట్టారని చూడం మనం. ఇక్కడ వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాడు అంటే బాధకు స్మరణకు తెచ్చు ఆహారమును తినాలట. ఈ పసగా పండుగను ఆచరించే విధానం ఏంటంటే బాధను స్మరణకు తెచ్చుకునే ఆహారము. అందుకని మరొక చోట అంటాడు, ఈ పసకాను మీరు తినేటప్పుడు ఎలాగంటే చేదైన ఆకుకూరలతో దాన్ని వండుకొని తినాలి అంటాడు ఆయన. చేదు అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మీ అందరికీ తెలుసు, శ్రమ. ఎందుకంటే ఆ నయోమి చెప్తుంది, ఇక నా పేరు నయోమి కాదు కానీ ఇక మారా అంటుంది. అంటే నా జీవితాన్నే దేవుడు చేదైన పరిస్థితిలో తీసుకువెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నీవు నేను కూడా బాధకు స్మరణకు తెచ్చు ఆహారమును తినాలట. అంటే బాధను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నా కొరకే ఒక రొట్టెగా, నా కొరకే ఒక రసముగా నువ్వు మార్చబడ్డావు. నా కొరకు నీ శరీరాన్ని ఆ రోజున ఎంతగా నలగొట్టించుకున్నావు, ఎంతగా నిన్ను దున్నబడింది నీ దేహము, ఎంతగా వేడవబడింది నీ దేహము. నా కొరకు ఆ యెరూషలేము వీధుల గుండా ఎంతగా నీ శరీరాన్ని శ్రమపరిచారు. అది గుర్తు చేసుకోవడం కొరకే ఆ రొట్టెను గుర్తు చేసుకుంటున్నామంట. ఇది ఆయన శరీరము. దీనిలో నుండి పాలు పంపులు పొందినప్పుడల్లా మీరు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునండి. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు పడిన ఆ బాధను, ఆ శ్రమను, ఆ మరణాన్ని మనం ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా నా కొరకు నువ్వెంత శ్రమ అనుభవించావు, నా కొరకు నువ్వెంత బాధను అనుభవించావు. నువ్వు అలాంటి బాధను అనుభవించడం వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకవేళ నువ్వే కానీ ఆ పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళకపోయి ఉంటే నేను ఈ పరిస్థితుల్లోనికి రాను కదా. యేసు ప్రభువారు అనుభవించిన బాధ, ఆయన భరించిన శ్రమ, ఆయన భరించిన కష్టము అంత సులభమైనదా? కాదు, చాలా దుఃఖం. ఎందుకంటే యేసు ప్రభు పడినంత బాధ, ఆయన అనుభవించిన మరణము ఈ భూమి మీద ఎవ్వరూ అలాంటి బాధను మరణాన్ని వారు అనుభవించలేదు. ఆయన ఒక్కడు మాత్రమే భరించాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఆ బాధను భరించగలిగిన ఇంకే మానవుడు భరించలేడు, ఏ మానవుడు భరించలేడు. అందుకనే యేసు ప్రభువారు సిలువ మీద మరణించినప్పుడంట ఆయన రక్తాన్ని పరీక్ష చేస్తే 114 డిగ్రీల జ్వరం ఉందట ఆయన మరణించేటప్పుడు. ఆ ఒంటిలో ఆయనకున్న వేడి ఎంత ఉందంటే 114 డిగ్రీల వేడి ఉందంట. ఒక మానవుడు 114 డిగ్రీలు వేడుంటే మనిషి బ్రతకగలడంటే మనిషి బ్రతకడు, చచ్చిపోతాడు. 106, 107 డిగ్రీలు కానీ మనిషికి జ్వరం వస్తే ఆ మనిషి ఫిట్స్లోకి వెళ్ళిపోతాడు, అంటే స్పృహ కోల్పోతాడు. సరే, అందుకని అంటారు జ్వరం ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి 105, 104, 105 దాటిందంటే చిన్నపిల్లలకి చాలా జాగ్రత్త, ఫిట్స్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ ఫిట్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే అంత వేడిని వారు తట్టుకోలేక వాళ్ళ బుర్రలో నరాలు చిట్లిపోతాయి అన్నమాట. పెద్దవారైతే 106, 107 డిగ్రీలకు వెళ్ళిందంటే ఇంక వీళ్ళ స్పృహ కోల్పోతారు, ప్రమాదం. అలాంటిది
114 డిగ్రీల వేడితో ఆ సిలువ మీద యేసుప్రభువారు స్పృహ కోల్పోలేదు. ఆయన బాధను భరిస్తూ 11 గంటల నుంచి 3:30 గంటల వరకు ఆ సిలువ మీద ఎంత నరకయాతన అనుభవించాడో ఆయన, ఎంత నరకం అనుభవించాడో. అందుకని అంటున్నాడు, నా బాధ నీకేమైనా జ్ఞాపకం ఉందా? నా మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏంటి జ్ఞాపకం అంటే? నా సిలువ ఎట్టుకోమన్నా, నా బొమ్మ ఎట్టుకోమన్నా, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అదా? లేదు. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీకేమర్థం అవ్వాలో తెలుసా? నా కొరకు ఇంత చేసిన నా ప్రభు కొరకు నేనేం చేయగలుగుతున్నాను, ఇది రావాలి నీకు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24 వచనమండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24 వచనం. ఇప్పుడు మీ కొరకు నేను క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24 వచనమండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యేసుప్రభువారి యొక్క మరణములోనికి మనం పాలు పంపులు పొందడం అంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, నా వంతుల్లో నేను ఏమి బాధన పడుతున్నాను నా ప్రభు కోసం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న నా ఈ జీవితంలో క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణము చేయగలుగుతున్నాను. అంటే నేను ఒక మాట చెప్తాను. కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారికి పిల్లలు కూడా పుట్టారనుకోండి. పిల్లలు పుట్టినప్పుడు ఒకవేళ భార్య కానీ ఒకవేళ భర్త కానీ ఆ కారణము చేత, ఏదైనా కారణము చేత ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ భార్య చనిపోయిందనుకో, భర్త ఏం చేస్తాడు? ఏం చేయాలా? ఆమె చచ్చిపోయింది కాబట్టి ఇంకా ఆమె కన్నా పిల్లలు కూడా నాకు అక్కర్లేదు అని పిల్లలను వదిలేసి ఇతను ఇంకో పెళ్లి చేసుకుని ఆ భార్యతో సుఖంగా బ్రతకొచ్చా? అలా చేస్తే తన భార్య యొక్క బంధాన్ని నిలబెట్టినట్టు అంటారా? ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు భార్య ఏం చేయాలా? అయ్యో, నా భర్తే చచ్చిపోయినప్పుడు ఈ పిల్లలు నాకు చెందనవారు, నాకు భర్తే లేనప్పుడు పిల్లలు నాకెందుకు అని పిల్లలను వదిలేసి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయనతో సుఖంగా బ్రతికితే ఇప్పుడు ఆమె జీవితం జీవించినట్టు అంటారా? కాదంట. అందుకనే భర్త చనిపోతే భార్య ఆ బాధ్యతను తీసుకొని, ఏ బాధ్యత? తన భర్త యొక్క బాధ్యతను తీసుకొని తన పిల్లలను సంరక్షించి వారిని పెద్దవాళ్ళని చేసి ఆ తండ్రి యొక్క పేరుని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుందట. ఒకవేళ లేదు, ఒకవేళ భార్యే చనిపోయిందనుకోండి, భర్త ఏం చేస్తాడంటే ఆ బిడ్డల్ని పెంచి పెద్దవారిని చేసి పలానా వారి పిల్లలు అని, ఇదిగోనమ్మ ఆమె కన్న పిల్లలు వీరు అని చూపిస్తాడట. ఒకరు లేని లోటును మరొకరు తీరుస్తారన్నమాట. ఈ రోజున యేసు ప్రభువారు లేని లోటును సంఘానికి మనం తీరుస్తున్నామా? ఈరోజు యేసు ప్రభువారు సంఘము అను ఆయన శరీరము కొరకు పడిన పాటలు, ఎన్నో బాధలు పడ్డాడు. సంఘము కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు అంటే తన ప్రాణాన్నే దానం చేశాడు ఆయన. ఇంక చెప్పక్కరొద్దు. ఆ సంఘములో సభ్యులుగా ఉన్న నీవు నేను కూడా సంఘములో కొదువైన ఆ కొదువులో, ఇప్పుడు దేవుని యొక్క సంఘం మధ్య ఉన్న కొదువులో మన వంతును మనం ఎంత సంపూర్ణం చేయగలుగుతున్నాం? ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యము. దేవుడు అనే సంఘమునకు, ఈ సంఘమునకు నేను చేయవలసిన పని, ఇది నా కర్తవ్యము అని మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? దేవుని యొక్క సంఘానికి ఏ విషయాల్లో మనం చేయగలుగుతున్నాం? అందుకని అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అనుకుంటే
సంఘమునకు మనం చేయవలసిన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఇది నా కర్తవ్యం. ఎందుకంటే నేను ఉన్నంత వరకు, లేక ప్రభు వచ్చేంత వరకు నేను ఉన్నా, దేవుని యొక్క సంఘము కొరకు నేను ప్రయాసపడతాను. అది మనం యేసుప్రభు వారి యొక్క శ్రమలో పాలు పంపులు పొందడం అంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, ఏ సంఘము అనే శరీరం కొరకు తన బాధను అనుభవించి వెళ్ళాడో ఆ సంఘము కొరకు మన వంతులో మనమేం చేయగలుగుతున్నాం, మనం ఏం చేస్తున్నాం ఆ సంఘానికి. మన వల్ల సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? మన వల్ల సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘం అభివృద్ధిలోనికి రాగలుగుతుందా? ఏది మన సంఘం కొరకు మనం చేసేది? అందుకని అంటున్నాడు, ఇదా నా రక్తమాంసములో పాలు పంపులు పొందడం అంటే, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి నువ్వు చేసేది? నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే నా మరణాన్ని నువ్వు ప్రచురించాలి. నా సంఘమును శరీరము కొరకు నువ్వు శ్రమ పడాలా, నువ్వు కష్టపడాలా, అంతే తప్ప నా సంఘము కొరకు నువ్వు శ్రమ పడలేనప్పుడు, నా సంఘము కొరకు నువ్వు ప్రయాసపడలేనప్పుడు నేనెలా నీకు బహుమానం ఇస్తాను? నువ్వేం చేసావని ఇస్తాను నేను నీకు, నువ్వేం చేసావని ఇస్తాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్న నువ్వు నేను కూడా ఆయన బాధకు స్మరణకు తెచ్చు ఆహారమును మనం తినాలట. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ప్రతిసారి బాధ మనకు గుర్తు రావాలా, శ్రమ మనకు గుర్తు రావాలా. అయ్యో, నా కొరకు ఎంత బాధపడ్డాడే, నా కొరకు ఎంత శ్రమ పడ్డాడే నా ప్రభు, మరి నేనేం చేయగలుగుతున్నాను? అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చినవండి. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా, యేసు ప్రభువారు మనకు మాదిరి ఉంచెళ్ళాడండి, మనకు మాదిరి ఉంచాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు ఆయన ఎంత బాధను అనుభవించాడు. ఈరోజు మనము దేవుని కొరకు ఏం బాధను అనుభవిస్తున్నాం? మన బాధ అంతా మన శరీరముల కొరకు, ఈ లోకంలో బ్రతకడం కొరకు మనం బాధను అనుభవిస్తున్నామే తప్ప దేవుని కొరకు మనం బాధను అనుభవిస్తున్నామా? అందుకని అంటాడు, ఈ లోకములో శరీర సంబంధంగా నువ్వు పడిన నీ బాధలేమీ దేవుడు జ్ఞాపకం చేసుకోడట. నీ తిండి కొరకు, నీ బట్ట కొరకు, నీ ఉండడం కొరకు, నీ సుఖ సంతోషాల కొరకు నువ్వు పడిన బాధను ఏది జ్ఞాపకం చేసుకోడట. ఇవి ఎందుకు పడ్డావు అంటే, నీ కోసం నువ్వు బ్రతకడానికి కొరకు, నీ శరీరాన్ని పోషించుకోవడం కొరకు, నీ శరీరం బ్రతకడం కొరకు నువ్వు కష్టపడ్డావు. ఇది కాదు. నా కోసం ఏమైనా చేసావా? నీ శరీరాన్ని నా కోసం ఏమైనా బాధ పెట్టావా? నీ శరీరము నా కోసం ఏమైనా శ్రమ పడిందా? ఒకవేళ నా కోసం నువ్వేమైనా నష్టపడింది ఉంటే చెప్పు. అయ్యా, నీ కోసం నిందించబడ్డాను, నీ కోసం అవమానపరచబడ్డాను, నీ కొరకు నేను కొట్టబడ్డాను, ఇదిగో నీ కొరకు నేను ఆకలి దప్పుల గుండా వెళ్ళాను, ఇవన్నీ నీ కొరకు నేను భరించాను. మనం చెప్తామా? దేవుని కొరకు. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, నేను దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాను. నేను ఎన్నో శ్రమలను అనుభవించి నా యాత్ర ముగించాను. యేసు ప్రభువుని అంగీకరించడము అంటే ఆయన శ్రమను ఆయుధముగా ధరించుకోవడం. ఆయన శ్రమ మనకు ఆయుధం అన్నమాట. యేసు ప్రభువారి కొరకు మనం ఎంత శ్రమ పడగలుగుతున్నాం? దేవుడు అంటున్నాడు, నేను నీకు బహుమానం ఇవ్వాలి అంటే, నీకు జీతం ఇవ్వాలి అంటే ఏంటి నా కొరకు నువ్వు శ్రమ, బాధను నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకున్నావు, ఆ బాధలో నువ్వు నాకు ఎలా పాలు పంపులు పొందావు, నా కొరకు ఆ బాధలో నువ్వు ఎలాంటి శ్రమ పడ్డావు, సంఘమును నా శరీరము కొరకు నువ్వేమైనా శ్రమ పడ్డావా? ఒకవేళ అలాగ చేయకపోతే నేను నీకు ఎలాగిస్తాను చెప్పు, నీకేమిమ్మంటావు చెప్పు. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం అంటే బాధకు స్మరణకొచ్చే ఆహారమును తినాలట. ఎలాంటి ఆహారం తినాలి అంటే పొంగని రొట్టెలు తినాలంట. పొంగని రొట్టె. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు చపాతీలు చేసినప్పుడు కొంతమంది చపాతీల చేత రాళ్ళలాగా ఉంటాయి,
కొంతమంది చపాతీలు చేస్తే నవలలేమన్నమాట. ఒకటో రెండో తిని బాబు, ఇంక మేము నవలలేం బాబు అంటారు. కారణం ఏంటంటారు? చేయడం రాకపోతే ఇంకా ఆ చపాతీలు మన వల్ల కాదనమాట. కొంతమంది కాలుస్తారు చపాతీలు, ఎలాగుంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. సరే, చపాతీలు పోటీలు ఎట్టేవారు అనమాట. వాళ్ళు ఎలా తినేవారు తెలుసా? 12, 14 చపాతీలు తినేసారు. నేను అనివ్వండి, నేను 4 తినబోదు, నా వల్ల కాదు బాబు, అయిపోయింది నా చరిత్ర అనివ్వండి. వాళ్ళు 14, 12 చపాతీలు తినేవారు. నేను అనివ్వండి, ఎలా తింటున్నారు మీరు? మెత్తగా ఉంటే నవలడానికి పెద్ద సమస్య ఏముంది? సరే, గట్టిగా ఉంటే నవలలేరేమో, కానీ మెత్తగుంటే సమస్య ఉందండి. ఆలోచించావా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పొంగనిది ఏదైనా సరే చాలా గట్టిగా ఉంటుందన్నమాట, శ్రమతో కూడింది. అందుకన్నాడు, మీరు 6 దినాలు ఆ పొంగని రొట్టెలనే తినాలా, 7వ రోజున ఇలాగ బాధక స్మరణకు వచ్చే ఈ ఆహారమును మీరు తినాలా. ఇది పస్కాను ఆచరించడం అంటే, పులిన రొట్టెల పండుగను ఆచరించడం అంటే యేసు ప్రభువారి యొక్క శ్రమ. అందుకనే ఆ పసగా పండుగ రోజే వధించబడ్డాడు యేసు ప్రభువారు. వారు అడిగారు పిలాతుని, అయ్యా, ఈ పసగా పండుగ రోజున, పిలాతు అన్నాడు, ఒకరిని విడుదల చేయడానికి, ఒకరిని చంపడానికి నాకు అధికారం ఉంది కాబట్టి బందిపోటు దొంగైన బరబ్బానికి నేను మీకు అప్పగిస్తున్నాను, యేసుని విడుదల చేస్తున్నాను అన్నారు. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా, ఆ బందిపోటు దొంగైన బరబ్బాను విడుదల చేసి ఈ యేసుని సిలువేయండి. యేసు ప్రభువారు పసగా పండుగ రోజు ఒక బలి పశువుగా ఆయన వధించబడ్డాడు ఆయన. అందుకని అంటున్నాడు, అదే పసగా పండుగల ప్రభు యొక్క రొట్టెలో రసంలో మనం పాలు పంపులు పొందున్న ప్రతిసారి కూడా ఆయన యొక్క బాధ స్మరణకు మనం తెచ్చుకుంటున్నామా? ఆయన పడిన వేదన మనకు గుర్తుందా? మన వంతులో మనం నెరవేర్చగలుగుతున్నామా? ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసమా, దేవుడి కోసమా? ఒకప్పుడు దేవుడిని ఎరగక ముందంటే తెలియదు కాబట్టి, దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి, అందరిలాగే లోకస్తుల్లాగే మనము కూడా లోక సంబంధిన వాటి కొరకే మనం బ్రతికిన వారు. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం అందరిలాగా బ్రతికేవాళ్ళం కాదు. సరే, చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి. 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. సరే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము నా కొరకు కాదు. ఒకప్పుడైతే నేను నా కోసం నేను బ్రతికిన వాడిని, ఇప్పుడైతే నా కోసం కాదు, నన్ను ప్రేమించిన వాని కొరకు నేను బ్రతుకుతున్నాను. నన్ను ప్రేమించిన వాని కొరకు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నో సంవత్సరాలుగా రక్షించబడిన మనము, దేవుని పిల్లలమని చెప్పబడుతున్న మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎప్పుడు నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా సంసారము, ఇదా? ఎప్పుడు నీ చుట్టూని తిరుగుతావా? దేవుడు అంటున్నాడు, అది నీ బాధ్యత. ఒక గృహ నిర్వాహకుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి, ఒక కుటుంబముగా నువ్వు చేయబడ్డా కాబట్టి, నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవలసిన బాధ్యత నీది. అలాగే నీకు ఇంకొక బాధ్యత కూడా ఉంది. నీ కుటుంబాన్నే కాదు, రక్షించిన నీ ప్రభు యొక్క కుటుంబాన్ని కూడా, ఆ గృహ నిర్వాహకత్వాన్ని కూడా నువ్వే తీసుకోవాలి. అది నీ బాధ్యత. అర్థమైందా? అందుకని అంటున్నాడు, ఎవడైనా నువ్వు తన ఇంటిని, తన ఇంటి వారిని అందరినీ బాగుగా ఏలేవాడై ఉంటే అప్పుడు సంఘములో వాడికి బాధ్యతను అప్పగించు. ఎందుకో తెలుసా? అలాంటి వాడు సంఘాన్ని కూడా అలాగే పాలిస్తాడు. ఏదో లోకంలో సామెత చెప్తున్నారు, తల్లిని బాగా ప్రేమించేవాడంట భార్యను బాగా ప్రేమిస్తాడట. అలా ఏం చెప్తున్నారంటే, తల్లిని ప్రేమించడం వస్తేనంట భార్యను ప్రేమించడం అంటే తెలుస్తుందట. ఏమంటారు? తల్లికి భార్యకి తేడా లేదంటారా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆడదాన్ని, అంటే తల్లి అయినా ఆడదే కదా, భార్య అయినా ఆడదే కదా, ముందు తల్లిని ప్రేమించగలిగితే భార్యని ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుందట. మరి అలాగనుకున్నప్పుడు ఈ రోజున
నిజంగా మనం మన ఇంటిని మనం ఎలా దిద్దుకోగలుగుతున్నామో మరి దేవుని యొక్క ఇంటిని. అందుకని అంటున్నాడు, మీరు మీ ఇంటి గురించి, మీ ఇల్లు గురించి మీరు బాగుగా ఆలోచిస్తున్నారే, మరి నా ఇల్లు, నా సంఘము, నా ప్రజల కోసం నువ్వేం ఆలోచించవు? ఆ బాధ్యతను నువ్వెలా నిర్వర్తించవు? సరే, అందుకని అంటాడు, దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే మనందరము కూడా ఏ బాధ్యత మన మీద మోపబడింది ఏంటి అంటే, దేవుని యొక్క ఇంటిలో నేను ఒక బాధ్యత కలిగిన వాడిని. దేవుని యొక్క సంఘములో ఆ సంఘము కొరకు నేను కూడా పాటుపడేవాడిని. ఇది నా బాధ్యత. అలాగ మనం చేయకపోతే మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్ళినా దేవుడు మనకేమీ ఇవ్వడు. కారణం ఏంటో తెలుసా? ఏమిస్తాడంటావు? నువ్వేం చేసావని? దేవుని కొరకు పడిన శ్రమేది. ఒకవేళ అంటావు, ప్రభా నేను భూమి మీద నాకు ఇచ్చిన బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా కుటుంబం కొరకు రేయింబగల్లో కష్టపడ్డాను నేను. మరి ఇంక నా శరీరం దానికే అయిపోయింది, ఆరిపోసాను. ఇంక నేనేం చేయగలను? అయితే వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇప్పుడు నీతో? ఏం తెచ్చావు ఇప్పుడు నా దగ్గరికి? నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, లేక నీ భార్య కోసం, నీ పిల్లల కోసం ఎంత కష్టపడ్డావు? ఏరి వాళ్ళు. నేను చెప్పాను కదా భూమి మీద ఏమని, వీళ్ళెవ్వరూ నీకు సొంతం కారు. ఈ భూ సంబంధమైన బంధము ఈ లోకంలో బ్రతుకున్నంత వరకే. మనం చచ్చిపోతే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. ఇది శరీర సంబంధమైన బంధము. అయితే ఆత్మ సంబంధమైన బంధము గొప్పది. అది ఎప్పటికీ విడదీయరాని బంధము. అందుకనే మనం ఆత్మ సంబంధమైన బంధాన్ని పెంచుకునే వాళ్ళమే తప్ప శరీర సంబంధమైన తెగిపోయే బంధం కొరకు ప్రయాసపడేవారం కాదు. అందుకని అంటాడు, నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? ఏది నీ గృహ నిర్వాహకత్వమో, నీ కుటుంబాన్ని నువ్వు ఎంతగా పాలించుకోగలుగుతున్నావో, అలాగే దేవుని యొక్క సంఘములో నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటి ఎప్పుడైనా గుర్తించావా? మన శరీరంలో ఎన్నో అవయవాలు పెట్టాడట దేవుడు. అన్నీ కూడా దేని పనిది చేయగలుగుతుంది. ఏది నా పని అన్నీ అవి చేసుకుంటున్నాయిలే, నేను చెయ్యను అంటలేదట. అన్నీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం వల్లే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే, సంఘములో ఉన్న నువ్వు నేను మనమేం చేయగలుగుతున్నాం? మన ప్రయాసం ఏది? ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు? అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు జీవించుచున్న జీవితం నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, నా కొరకు కాదు. నా కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నా కొరకు నువ్వు శ్రమపడు. అందుకనంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక మాట మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు దేవుని కొరకు ఇలాగ ఉండాలి అంటాడు ఆయన. ఎలాగ ఉండాలి అంటే, నువ్వు మరి నా కొరకు ఈ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా వీటిని జ్ఞాపకము చేసుకొని వీటి యందు నిలకడగా ఉండాలి అంటున్నాడు ఆయన. నాలుగవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఆయన అంటాడు, ప్రయాసపడుము, శ్రమపడుము. తిమోతి రెండో పత్రిక 4వ అధ్యాయం అండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము. చూసావా ఆయన అంటున్నాడు. ఇంకొక మాట అండి,
చూడండి 5వ వచనం అండి, 5వ వచనం, 4, 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని అంటున్నాడు. నువ్వు దేవుని కొరకు శ్రమపడు, ఒక సువార్తికునిగా పనిచేయి. దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క సంఘములో మనం చేయవలసింది ఆయన అంటున్నాడు. నీ కర్తవ్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘము కొరకు మనం శ్రమపడేవారు, దేవుని యొక్క సంఘము కొరకు సువార్తికుడిగా పనిచేసేవారు. ఆలోచించండి, మనం దేవుని యొక్క మందిరములో మనం అన్నిటికీ బాధ్యులం. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ఇంటిలో ఇలాంటి బాధ్యతను తీసుకోవాలి. ఏంటి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందడం అంటే ఏదో రొట్టెలో రసంలో పాలు పంపులు పొందిపోవడమా? ఇదా మన పని? బాధకు స్మరణకు తెచ్చుకునే ఆహారము అంటే యేసు ప్రభువారు నా కొరకెంత బాధపడ్డాడే, నేనెంత పడుతున్నాను నా ప్రభు కోసం. నేనేమైనా చేసేనా నా వంతులో, నేను ఆ ప్రభువు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నేనేమైనా దేవుని కొరకు చేసింది ఉందా? నేను ఎవరినైనా రక్షించానా? ఏ ఆత్మనైనా దేవుడి దగ్గర తీసుకురాగలిగానా? ఇన్ని సంవత్సరాలు నేను దేవుడి మందిరానికి వచ్చి నేను ఎంతకాలం ఎంతమంది నేను ప్రభువులో నడిపించగలిగాను? అందుకని అంటున్నాడు, ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా చెప్తున్నాడు దేవుని యొక్క సంఘముతో, దేవుని యొక్క ప్రజలతో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో చూపిస్తాను. 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం అండి, 9, 10 వచనాలు. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చింతగల స్త్రీలారా ఇంకా 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. సరే, ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? సుఖాశక్తి గల స్త్రీలారా. ఇప్పుడు ఎంత సుఖంగా బ్రతుకుతున్నారు కదా, మీరు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, మీరు మీ కుటుంబాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. ఇలాగే ఉండిపోతారు అనుకుంటున్నారా? ఎందుకో తెలుసా? మీరు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించారు కాబట్టి నన్ను మర్చిపోయారు. నా గురించి మీరు ఆలోచించి ఉంటే నేను మిమ్మల్ని మర్చిపోయేవాడిని కాదు. కాబట్టి మీరు నన్ను మర్చిపోవడం వల్ల నేను మిమ్మల్ని మర్చిపోతున్నాను. అర్థమైందా? నేను మిమ్మల్ని మర్చిపోయాను. నేను ఎప్పుడైతే మిమ్మల్ని మర్చిపోయానో మీకు అప్పుడే శ్రమలు ప్రారంభించబడతాయి. అందుకని అంటాడు, గత శుక్రవారం ప్రార్థనా కూడుకలో దేవుడు మాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, మీరు నన్ను ఎప్పుడైతే వెదకడం మర్చిపోతారో అప్పుడే నేను మిమ్మల్ని దూరం అయిపోతాను. నేను ఎప్పుడైతే మీకు దూరం అయిపోయానో మీకు కష్టాలు, బాధలు, శ్రమలు ప్రారంభించబడతాయి. అప్పుడు మీరు నన్ను వెతుకుతారు. అప్పుడు మీరు వెతికితే నేను మీకు దొరకను. అప్పుడు దొరకను. సరే, అందుకన్నాడు, సుఖాశక్తి గల స్త్రీలారా, ఇలాగే ఉండిపోతాము, ఇలాగే జీవిస్తాము, మేము ఇలాగే బాగుంటాం అనుకుంటున్నారా? లేదు, ఇంకా 1 సంవత్సరంలోకి మీకు తొందర కలగబోతుంది. ఆ రోజున మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ రోజు మీరు ఎంతో ఏడుస్తారు, ఎంతో దుఃఖపడతారు. మీరు అర్థమైందా? ఎంతో దుఃఖపడతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడగలిగిన వారు ఎవరు ఉండరు. జాగ్రత్త. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకా 1 సంవత్సరంలో తొందర కలగబోతుంది మీకు. ఇంకో సంవత్సరంలో తొందర కలగబోతుంది. అర్థమైందా? దేవుని యొక్క ప్రజలుగా దేవుడు జ్ఞాపకం చేసేదేంటో తెలుసా? మనకు తొందర కలగబోతుంది. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఎలాగ ఉండొద్దు. మనం దేవుని ప్రజలు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారు. అందుకనే మనం సుఖాశక్తి కలిగి బ్రతికేవారం కాదు, శ్రమ పడేవారు దేవుడి కోసం. అందుకన్నాడు, మనం ఏం ప్రయాసపడుతున్నాం? దేవుడి కొరకు మన వంతులో మనం ఏం చేస్తున్నాం? అందుకే దేవుడు అన్నాడు, గొడ్రాళ్ళ పిల్లల కననిదాన, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇలా ఉండిపోతావు నా కోసం? ఒక్కరినైనా నా కోసం కన్నావా? ఏది ఆ ప్రసవ వేదన నీకుందా? ఆ బాధ నీకుంటే
నీకు అది తెలిసొచ్చును. నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నిన్ను కండం కొరకు నేను ఎంతో ప్రసవ వేదన పడ్డానో ఆ వేదన నువ్వు కూడా పడాలా. అర్థమైందా? ఆ వేదన నా కోసం నువ్వు పడాలా. ఆ పిల్లల కనాలంటే ఎంత ప్రయాసపడుతున్నావు. శరీర సంబంధిన పిల్లల కండానికే ఒక తల్లి ఎంత కష్టపడితే ఆత్మ సంబంధంగా ఒక ఆత్మను సంపాదించడం కొరకు మనం ఎంత శ్రమ పడుతున్నాం. అదే దేవుడు అంటున్నాడు, గొడ్రాల పిల్లల కననదానా, ఇప్పటికైనా నా కోసం ఆ ప్రసవ వేదన పడు. ఆత్మ సంబంధమైన పిల్లల కనడానికి ప్రయత్నించాయి. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన పిల్లల కంటే శరీర సంబంధమైన పిల్లలు విస్తారములైపోతున్నారు. వాళ్ళు రోజు రోజుకి లోకంలో పెరుగుతున్నారు. నన్ను తెలుసుకునేవారు రోజు రోజుకి లోకంలో తగ్గిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నా కొరకు ప్రయాసపడేవారు, నా కొరకు శ్రమ పడేవారు లేరు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తిమోతితో, తిమోతి శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను చివరి వరకు తుదముట్టించు, నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్తించు. దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారి కొరకు శ్రమ పడేవారు, ఆయన యొక్క సువార్తికునిగా ఆయన యొక్క మరణాన్ని ప్రచురించేవారు. అంతేకాదు ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదించేవారు. అటువంటి ప్రసవ వేదన, అటువంటి భారము మనలోనికి రావాలి. ఎప్పుడైతే అలాగ మనం చేయగలుగుతామో అదే నిజమైన గృహ నిర్వాహకత్వం. దేవుని యొక్క మందిరములో నీ పనిని నువ్వు నిర్వర్తించగలుగుతున్నావు. అది నీ బాధ్యత. దేవుని యొక్క సంఘమునికి వెళ్తున్నాను అంటే దేవుని యొక్క సంఘములో ఆ బాధ్యత నేను ఎలాగ నిర్వర్తించగలుగుతున్నాను, నా పని నేను ఏం చేయగలుగుతున్నాను. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఈరోజు అన్నాడు, ఇక మిగిలిన ఈ జీవితాన్ని ఆ సంఘము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు మన వంతు మనం సంపూర్ణం చేయడం కొరకు ఆయన కొరకు శ్రమ పడదాం. ఒక సువార్తికునిగా పనిచేద్దాం. దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించేవారిగా మనం సిద్ధపడదాం, ప్రయాసపడదాం. ఇంతకాలం మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, నా కోసమే కాదు, దేవుని యొక్క ఇంటి యొక్క మేలు కొరకు, దేవుని యొక్క సంఘం యొక్క క్షేమము కొరకు ప్రయాసపడదాం. అప్పుడు లోకంలోకి నీకు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, హేళనలు రావచ్చు. ఇవన్నీ ప్రభు కోసం. నువ్వు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఇవన్నీ నీకు ఎదురైనప్పుడు ఇది నీకు ఆశీర్వాదం. నువ్వు దేవుడి కోసం పని చేసేటప్పుడు ఇలాంటి ఎదిరింపులు నీకు ఎదురైనప్పుడు దానికి జీతం ఇస్తాడు దేవుడు. కాబట్టి అలాంటి జీతానికి మనం అందరము అర్హులుగా, యోగ్యులుగా చేయబడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఒక మంచి గృహ నిర్వాహకత్వం కలిగిన వారి వలె మన కుటుంబాలని మనం ఎలాగైతే సంరక్షించగలుగుతున్నామో దేవుని యొక్క సంఘాలని కూడా, దేవుని యొక్క మందిరములో ఉన్న పరిచర్యను కూడా, ఆ బాధ్యతను కూడా మనం తీసుకోవలసిన వారు. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మోకరించి మళ్ళీ మనం పరిశీలన చేసుకుని